అయితే ఉడకబెట్టేసాను మటన్ని. సో చూడండి ఎంత మంచిగా ఉడికిందో, మస్తు పీసులు అయితే మంచిగా ఉడికిపోయింది. సో చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది. దీంట్లో కొద్దిగా మసాలా వేసేసాను నేను. ఇదైతే మంచిగా ఇప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. సో ఇది కనబడటం లేదు, మావిడైతే మా పాపను కొట్టుకున్నది. ఆమె పాపం చెప్పాను కదా ఇంజక్షన్ వేసారని. సో దానివల్ల అయితే మా పాపకు చాలా నొప్పి ఉంది. సో దానివల్ల అయితే మా ఆవిడైతే ఆమె పట్టుకుంది. ఆయిల్ ఆల్రెడీ మా ఆవిడ తీసి ఉంచి నాకు సరిపోతలేదు, కొద్దిగా పోసుకుందాం. ఆయిల్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఆయిల్ తీసుకొచ్చేసి నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చేశాను, దంచేసాను. ప్లస్ ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే కట్ చేసింది మా ఆవిడ. సో ఆయిల్ అయితే పోసేస్తున్నాను. బయట అయితే లొల్లి చేసుకుంటారు వచ్చి. బయట అయితే మొత్తుకుంటున్నారు, తాగేసి వచ్చేసిండ్రు. ఎవరు చిన్న గుర్రంజడు మా ఊరు, ఆయన కిషోర్ లెక్క ఉండరు, అంత మొత్తుకోకుండా అయితే ఉంటాడు. మా చిన్న పాప అయితే భయపడుతుంది. అది ఆగిపెట్ట అయితే చుడుపు వస్తుంది అక్కడ కనబడుతున్నాడు. బాగా మొత్తుకున్నాడు, కుందెలా నూనె అది కొత్తిమీర లేదా గంజు లేదు, గంజు కడగలేదు, అది పెద్దది. మళ్ళీ నేను పిలిచాను కానీ తెలియలేదు. మొత్తం పీక్కపోయింది పాపం. ఇప్పుడు కనబడుతుంది, ఆమె మటన్ తెగిస్తుంది, బొక్క ఇమ్మంటాను. మళ్ళీ బొక్క తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తా బేటా. మా పాప చూస్తా కదా మటన్ ఏమంటుంది, మటన్ ముక్కలు. సో ఆమె కోసం అయితే నల్లి బొక్క కడిగి తీసుకొచ్చింది. ఇవ్వండి మా ఇద్దరు పాపాలకైతే 2 నల్లి బొక్కలు అయితే తీసుకొచ్చిన, వేడిగా ఉంది. ఇది ఒక నల్లి బొక్క, ఇంకోటి ఉంది కూడా, ఇదొకటి మా కనబడుతుందా, ఇదొక నల్లి బొక్క, ఇది ఇంకోటి, ఇది 2 ఇద్దరు పాపాలకైతే 2 నల్లి బొక్కలు తీసుకొచ్చిన. అయితే లైట్గా ఫ్రై అవుతుంది. సో దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. దీంట్లో అయితే వెల్లుల్లిది మొత్తం నూరుకున్న వెల్లుల్లి అంతా వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి 2, బాగా మొత్తుకుంటాడు. అయితే ఇక్కడ అమ్మ బయట లోపల రాసుకోమన్నా, కాయ కూడా వేస్తున్నాము, లోపల రాసుకోమంటున్నాము. అయితే టమాటాలు కూడా వేసేస్తున్నాం. ఎటు పోయినాం మొక్కున్నాడు, ఇటు రాసుకో, చదువుకో లోపల వచ్చి. మమ్మీది మమ్మీ చైతు రమ్మని పెరుగుతాడి మన బేట చైతు మమ్మీ పెరుగుతాడి మనం. అయితే మసాలాలు ఇంకా నూరేళ్ళి ముందు కొద్దిగా మసాలా వేయాలా. సో అదైతే నూరు మంట మాదని పాపం పట్టుకుంటా, పవర్ వేద్దాం మసాలాలు. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుంటున్నా, మంచిగా ఫ్రై చేసేస్తుంది. ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా వేడిగా చేసుకుంటున్నామని మేమైతే ఇలా ఇస్తున్నాం. పెరుగుతాయి కదా
అయిపోతుంది. చూడండి ఇట్లయితే మస్తు ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇట్లా ఫ్రై చేసి వేసేస్తున్నాం. తాగయ్యో పెరుగు ప్యాకెట్ అయితే మా పాప ఇస్తుంది నాకు. కూరలు ఇస్తాం. ఇలా మస్తు ఉడకబెట్టేసిండు. ఫస్ట్ అయితే మసాలాలు వేసి పసుపు వేసి కొంచెం ఉడకబెట్టినా కదా. ఈ కర్రీలో 200 గ్రాము హాఫ్ వేసేస్తున్నా పెరుగు అయితే అందుకే మస్తు ఉంటుంది. ఎందుకంటే తింటే ఇట్లా తిండి చూడండి మస్తు టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. మా ఆయన చెప్పినారు. ఏమైంది అసలు కాలు కదుపుతలేదు, పట్టుకోని ఇస్తలేదు, కింద కాలు పెడతలేదు. ఈమె ఇయ్యాలనా మటన్ మటన్ తినబెట్టి ఇప్పుడు అవుతుంది. కారం దీంట్లయితే 6 స్పూన్ కారం వేస్తాను కేజీ కాబట్టి. ఇదిగో అంటాను. ఇదిగో ఇది అద్దు ఆగు అద్దు అద్దు ఉప్పు వేసాను మా మటన్లో వేయలేదు. కొంచెమే చాలు చాలు ఉప్పు చాలు. ఉప్పు కారంలో ఉన్నది. తక్కువ చేయవు మంట. కొద్దిగా ఉప్పు ఫస్ట్ వేసేసిన మసాలా పట్టాలి. ఇంకా నేను పాడితే పాడు. 15 నిమిషాలు ఇయ్యాలి. ఆయన గమ్మత్ పాట పాడతాడు. ఆ బురంజాడు అద్దు తుమ్ములత్తాను. ఇగో ఇగో ఈమె ఏం చేస్తున్నా బేటా చెల్లి పట్టకు పడతాను మరి చెల్ల. ఎట్లా అయిందో ఇంకా ఇది మస్తు మిక్స్ కావాలా. ఒక 15 నిమిషాలు ఉడికితే మాత్రం మస్తు మిక్స్ అవుతుంది. బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇట్లా. అద్దు పట్టుకో, నువ్వే పట్టుకో. ఇక అసలు మేము పట్టుకోము. ఏమైంది ఇగో ఇది నువ్వు పట్టబెట్ట, నువ్వు పట్టకు పట్టరాదు. అసలు పడతాను మరి కింద. నేను టచ్ చేస్తాను అక్కడ ఫోన్లో. సో మొత్తానికైతే మస్తు మిక్స్ అయిపోయింది. ఇదంతా చూస్తురుగా ఇదంతా మిక్స్ అయితే వేసేసిన. సో ఇప్పుడైతే దీంట్లో మటన్ వేసేస్తా ఫ్రెండ్స్. ఈ సెల్లు పడని మావిడైతే పాపను పట్టుకున్నది. సో ఇవన్నీ నేనే చేసుకుంటా తీయబడుతుంది ఇక. సో మనం ఇంతకుముందు మటన్ తీసుకున్నాం కదా, ఉడకబెట్టినాం కదా, ఆ మటన్ దీంట్లో వేసేస్తాం మనం. సో ఇదంతా మొత్తం వాటర్తో సహా ఇదంతా మటన్ దీంట్లో వేసేస్తున్నాము. సో మటన్ దీంట్లో వేసేసాము. ఇదంతా ఉడికింది మటన్. వాటర్ అయితే పోసేస్తున్నాం సరే ఉండాలి. సో ఇదైతే విధంగా మొత్తం అయితే వేసేసాను. ఇది చూడండి మస్తు అయితే ఉడికిన ఆల్రెడీ మటన్. కొద్దిగా 15 నిమిషాలు ఉడికితే మాత్రం అయిపోతుంది, మంచిగా ఉడికేస్తుంది. సో మటన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 1 కేజీ మటను మా మామకు సగం పంపిస్తాను, మేము సగం తినేస్తాం. ఇంత తినం మేమైతే. సో మా మామ ప్లస్ మా బావ వచ్చినాడు, సో వాళ్ళు కూడా పంపిస్తాను. ఇది మంచిగా ఉడుకుతుంది, ఇక మస్తు టేస్ట్ అయితే వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయండి ఇట్లా. ఇప్పుడైతే మా ఆవిడైతే మా పాపను పట్టుకొని వండుకుంది. నేనైతే ఇక మొత్తం ప్రిపేర్ చేసి ఇప్పుడైతే స్నానం చేస్తాను. ఇక నేనైతే మటన్ ఉంది కదా అని ఇక బగారా రైస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని ఇక తాలింపు వేసుకున్నాను. అదైతే చూపెట్టలేదు, వీడియో తీయలేదు. మా ఆయన బిజీ ఉండే కొంచెం. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను. నేనే చేయమన్నాను మటన్ తోటి బగారా అయితే బాగుంటుంది. చాలా రోజులైన తినా కూడా అనేసి అయితే తీసుకో చేయమన్నాను. ఇదివా నువ్వు ఇది అయ్యే ఫస్ట్. సో ఇక మా పాప అయితే కొద్దిగా ఇవాళ ఆడుకుంటుంది బయట. ఆమె అయితే మీ తాత పట్టుకున్నాడు, మంచిగా ఆడుకుంటుంది ఈరోజు అయితే. నిన్నట్లెక్క లేదు ఆమె అయితే. పాపం అనిపించింది, అన్నం తినలేదు ఆమె.
సాయంత్రం అయిపోయింది. మటన్ కొద్దిగా మధ్యాహ్నం తిన్నాము. మొత్తం డ్రై ఫ్రై చేసేసిన ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు చూపెట్టినా కదా ఎట్లా అయిపోయిందో. మా మామ కూడా కొంత కర్రీ పంపించిన. ఎట్లా చూడండి, డ్రైగా ఫ్రై అయిపోయింది. అసలు ఏంటంటారు, చారు ఉండదు, ఇది సూప్ అనేది ఉండదు. మస్తు అయిపోయింది డ్రై అయితే. ఇక మా మామ కూడా కొంత పంపించిన. మేము కూడా ఇక మాకు అయితే సాయంత్రంకి ఇది ఇప్పుడు ఇది కొంత కూడా ఉంటుంది మాకు. మా తాత కొంత ఇస్తే అయిపోతుంది. ఇక మేమందరం అయితే ఇక బగారా అయితే మా ఆవిడ ప్రిపేర్ చేస్తుంది. నేనే చేయమన్నా. టేస్ట్ చూడు, ఉప్పు తగిలిందో లేదో పట్ట. చెయ్యను చూడవు, నేను చూడపట్ట. చూడు చూడు. స్వీట్ తిన్నా ఇప్పుడు. ఏం స్వీట్ తిన్నావా? ఏదో గట్టిగానే బరాబర్ ఉంది. తర్వాత ఇంకా మటన్లో ఉంటుంది చేద్దాం మళ్ళీ. వాళ్ళు ఆడుకుంటున్నారా? సెల్ పట్టే ఆడుకుంటా తాతది. ఇక నాకు వచ్చినట్లు బాగా అయితే చేస్తున్నాను. మా ఆయనకి ఎట్లా నచ్చది అని ఇక చేస్తున్నాను. ఆయన చేయమన్నారు కాబట్టి ఇక ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం. ఇక మా ఆవిడ బగారా చేసింది చూస్తారా. సింపుల్గా అయితే బగారా రైస్ చేసింది మా ఆవిడ. సరిపోతుంది తీసుకుంటే. మా కృతిక అయితే ఇస్తాడు పప్పు ముంగడ, అది ప్లేట్ మీద ఉన్నది, దాని మీద తింటుంది, తప్పు మీద ఉన్నది. మా చైత్ర ఇట్లా కూర్చున్నది పాపం. మొత్తం పొద్దుల్లో ఆడుకున్నది, ఫుల్ టైర్డ్ అయి ఉన్నది. ఇప్పుడు నిద్ర ఆమెకు ఏ విధంగా వస్తా అంటే చెప్పలేము. ఇక మేమైతే మంచిగా తింటుంది. ఇప్పుడు మిరపకాయ ఇచ్చిన కూడా ఆమెకు నోట్లో పెట్టుకున్నాం మళ్ళీ. అది తిన్నాం, అది తిన్నాం. అగో మటన్ కర్రీ. ఇట్లా ఇట్లా మటన్ కర్రీ అయితే గ్రేవీ ఏం లేదు, ఇట్లనే ఇక ఫ్రై చేసాం. నల్లి ఒక్కండే చేతుకు తిన్న తర్వాత ఇస్తాం. నల్లి ఒక అట్ట కూడా మీద అట్ట ఉన్నది. సూపర్ ఉందా, బాగుందా? బాగుందా? స్పూన్ తీసుకురాలమ్మా నీకు. బగారాతో అయితే మస్తు ఉన్నది కర్రీ అయితే. బాగా చెప్పాట. బాగా చెప్పు కృతిగా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఎగ్జామ్ మంచిగా రాస్తాను చెప్పు. నేను ఎగ్జామ్ మంచిగా రాస్తా. బాయ్ బాయ్.